ప్రజలకిచ్చిన అన్ని హామీలను తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మర్రింపూడి మండలం చిలంకూరు గ్రామంలో లబ్ధిదారులకు ఈ రోజు మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. స్వామి పక్షాలైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం మేము పరితపిస్తూ ఉన్నాం. ఈరోజు నేను పెన్షన్ ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చినాయని చెప్తున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారని ప్రకారం చెప్పాం. పిల్లలు చాలామంది హాలిడేస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా, డబ్బులు ఇస్తారంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తాయి టీవీలో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఆడబిడ్డలు కూడా చెప్తున్నారు. రేపు 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో అప్పులు చేసి రాష్ట్రాన్ని కుదేలు చేసినప్పటికి కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ అప్పులు తీస్తా సంక్షేమాన్ని చేస్తున్నాం. మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, మీరు అప్పులు చేశారంటున్నాడు. నువ్వు నేను కొద్దిగా చేశానంటున్నాడు. నువ్వు చేసినటువంటి డబ్బుకే నీ వడ్డీ ఎంత అవుతుంది, నీ అప్పు తీరుస్తా ఉన్నావు. వాటి చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టావు. నువ్వు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసావు. నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకుడు, పరిపాలనా దక్షుడు, అనుభవజ్ఞుడు చెప్పిన మాట ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం. ఈరోజు ఒంగోలులో కొంతమంది ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లా. రేపు 4వ తారీఖు ఏదో వెన్నుపోటు దినం అంటున్నారు. ఎవరు వెన్నుపోటు పడిచారు? ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తారీఖు అది. ఆ తారీఖుని మీరు విద్రోహ దినమో వెన్నుపోటు దినమని మాట్లాడుతున్నారు. అంటే జనాలు మీరు చేసిన తప్పులు మిమ్మల్ని కాపాడాలా? గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన జనం మీద మీరు తిరగబడతారా?